అబ్బా కమల్ హాసన్, అభినవ్ గోమటం ఏది మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అంట. అభినవ్ గోమటంలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి. అసలు ట్విస్ట్లు అయితే మాకైతే ఆ టెన్షన్ టెన్షన్ వణుకు పుట్టేసింది. అలీబాయి కూడా కూర్చున్నాడు, అలీ రజా కూర్చున్నాడు. లోపల మేము ఆయన తిడుతుంటే ఆయన నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నెగిటివ్ క్యారెక్టర్ చేసినా నన్ను తిడుతున్నారు. అంటే అంత బాగా డీప్ గా వెళ్ళిపోయాం అనమాట. ఇంత నెగిటివ్ చేసిన తిడుతుంటే అంత హ్యాపీగా ఫీల్ అయినట. చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. చాలా టెన్షన్స్ ఉంటది. పల్లెటూరులో ఒకటి ఎదగాలనుకునే అప్పుడు ఇంకోటి తొక్కాలనుకుంటారు కదా, ఇలా జాగుతూ పల్లెటూళ్ళలో జాగిపోయి చిన్న చిన్న రాజకీయాలు అనమాట. ప్రింటింగ్ సంబంధించింది. లేటెస్ట్ గా మనం బ్యానర్లు అవి ప్రింట్ చేస్తాం కదా, దానికి సంబంధించిన స్టోరీ. చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వల్గారిటీ లేదు, ఫైట్లు అయితే లేవు. ఫైట్లు ఊహించుకొని రావద్దు. ఆ మన మిషన్ ఖరాబ్ అయిపోతే ఖచ్చితంగా మనం అనుకున్న ఆర్డర్లు టైంకి ఇవ్వకపోతే అవి ఎలా బయట నుంచి ప్రింట్ చేసుకొచ్చి వాళ్ళకి టైం ప్రకారం అందించడం, ఆ టెన్షన్లు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉంది. మదర్స్ వాళ్ళ సెంటిమెంట్ కూడా చూపించాడు. ఫాదర్ ఉంటాడు, అంకుల్ ఉంటాడు, చాలా బాగా అనిపించింది. ఫైట్ల గురించి అయితే ఆలోచించుకోరాదు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపించింది. అలీ రజాది, అభినవ్ గోమటంది. అభినవ్ గోమటం ఆయన డైలాగ్స్ ఉన్నాయి కదా, అబ్బా కమల్ హాసన్ అని చెప్పేసి, నిజంగా అభినవ్ గోమటంలో మేము అబ్బా కమల్ హాసన్ చూసినాము. చాలా మస్తు షేడ్స్ ఉన్నాయి. అదే డైలాగ్ తో వచ్చిన సినిమా ఆయనకు కరెక్ట్ గా సూట్ అయిందని అయితే నేను అనుకుంటున్నా. మంచి మూవీ, హ్యాపీగా చూడొచ్చు, నవ్వుకుంటూ చూడొచ్చు, ఫ్యామిలీతో సహా చూడొచ్చు. మంచిగా వల్గారిటీ లేదు, ఆ బ్యాడ్ వైలెన్స్ లా అటువంటి ఏమి లేవు. మంచి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మంచి కామెడీ మూవీ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.